ప్రెసెంట్ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ సమ్మిట్ 2026 జరుగుతుంది. ఈ సమ్మిట్ లో ఒక ఎక్స్పో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పోలో 300+ ఎగ్జిబిటర్స్ 30+ కంట్రీస్ నుంచి ఇక్కడ వాళ్ళ యొక్క కొత్త ఇన్నోవేషన్ ని, వాళ్ళ యొక్క టెక్నాలజీని డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ మన ఇండియా నుంచి కూడా చాలా యూనివర్సిటీస్, చాలా రీసెర్చ్ సెంటర్స్ నుంచి వాళ్ళ యొక్క కొత్త ఇన్నోవేషన్ ని, వాళ్ళ యొక్క కొత్త టెక్నాలజీని, వాళ్ళ యొక్క న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ని డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ఇందులో గల్గోటి యూనివర్సిటీ ఒక కాంట్రవర్సీ గురించి మనం చూద్దాం. ఈ గల్గోటి యూనివర్సిటీ వచ్చి ఒక రోబోటాగ్ ని డిస్ప్లే చేశారు. దాని పేరు ఓరియన్ అని పెట్టారు. సో మీడియా ఒక్కొక్క యూనివర్సిటీని, ఒక్కొక్క రీసెర్చ్ సెంటర్ ని చెక్ చేస్తూ వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఈ గల్గోటి యూనివర్సిటీ డిస్ప్లే చేసిన ఈ రోబోటాగ్ దగ్గరకు వచ్చారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళు క్రియేట్ చేశారని, దీన్ని డిజైన్ చేశారని, బిల్డ్ చేశారని, దీనికి ఓరియన్ అని పేరు పెట్టారనేసి దీని యొక్క ఇన్నోవేషన్ గురించి, దీని యొక్క ఎక్స్పర్టైజ్ గురించి, దీని యొక్క ప్రత్యేకతల గురించి, కీ ఫీచర్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆమె మాట్లాడిన విధానం గానీ, ఆమె యొక్క కాన్ఫిడెన్స్ గానీ చూసి ఈ యొక్క వీడియో అనేది వైరల్ అయిపోయింది. ఒక్కసారిగా వైరల్ అయిన తర్వాత కట్ చేస్తే చాలా మంది ఈ యొక్క రోబోటాగ్ అనేది చైనాకి చెందిన యూనిట్రీ అనే కంపెనీకి చెందిన GO2 రోబోటాగ్ గా గుర్తించారు. బట్ చైనీస్ కంపెనీ కానీ లేకుంటే చైనా కానీ ఎటువంటి క్లెయిమ్ గానీ ఏం చేయలేదు యాజ్ ఆఫ్ నౌ. చాలా మంది సోషల్ మీడియాలో ఈ యొక్క సేమ్ మోడల్ అనేది ఎగ్జాక్ట్ గా యూనిట్రీ యొక్క GO2 అనే రోబోటాగ్ ని రిప్రజెంట్ చేస్తున్నట్లు గుర్తించారు. అండ్ ఆల్సో ఆ చైనీస్ కంపెనీ డిఫరెంట్ కంట్రీస్ కి ఈ యొక్క రోబోటాగ్ ని సెల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ గల్గోటి యూనివర్సిటీ ఆ చైనీస్ కంపెనీ నుంచి ఒక రోబోటాగ్ ని కొనుక్కొని చిన్న మోడిఫికేషన్స్ చేసి వీళ్ళే ఓన్ గా తయారు చేసినట్టు ఈ యొక్క ఎక్స్పోలో పెట్టారు. ఈ యొక్క ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో అండ్ సమ్మిట్ అనేది ఎంతో ప్రెస్టీజియస్ గా మనం టేకప్ చేస్తున్నాం ఇండియా అనేది. ఇటువంటి బిగ్ స్టేజ్ లో ఈ విధంగా ఒక చైనీస్ కంపెనీ తయారు చేసిన ప్రొడక్ట్ ని వాళ్ళు ఓన్ గా తయారు చేశారని క్లెయిమ్ చేసుకోవడం అనేది ఇది చాలా పెద్ద తప్పు. ఈ గల్గోటి యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఉంటుంది. అండ్ ఇక్కడ మోర్ దెన్ 30,000+ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క కాంట్రవర్సీ వల్ల కేవలం ఆ యూనివర్సిటీకే కాదు, ఆ యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ పీజీ ప్రోగ్రామ్స్ కానీ, లేకుంటే PhD ప్రోగ్రామ్ కానీ, లేకుంటే కొత్త రీసెర్చెస్ కానీ, వేరే కాలేజెస్ కి వెళ్ళాలన్నా, వేరే యూనివర్సిటీస్ కి వెళ్ళాలన్నా, లేకుంటే వేరే కంట్రీస్ కి వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా ఈ యొక్క కాంట్రవర్సీ అనేది వాళ్ళ కెరీర్ పైన, వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ పైన ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. ఇటువంటి బిగ్ స్టేజెస్ లో యూనివర్సిటీస్ ఇటువంటి తప్పు చేయకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఎప్పుడైతే ఈ యొక్క కాంట్రవర్సీ అనేది బయటకు వచ్చిందో ఈ యొక్క సమ్మిట్ ని హోస్ట్ చేస్తున్న మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ గల్గోటి యూనివర్సిటీని మొత్తాన్ని కూడా ఆ ఎక్స్పో నుంచి వెకేట్ చేయించేసింది. हमने नहीं क्लेम किया। अगर आप लोग को थोड़ा दूर रखिए, अगर आप लोग को ऐसा लगता है यहाँ पे जो पोस्टर लगा है उस पे साफ यूनिट्री और O2 मॉडल लिखा हुआ है, वी हैव नेवर ट्राइड टू क्लेम। తర్వాత అఫీషియల్ గా గల్గోటియా యూనివర్సిటీ ఒక లెటర్ ని రిలీజ్ చేసింది. ఈ లెటర్ లో ఈ యొక్క ఇన్నోవేషన్ అనేది మాకు సంబంధించింది కాదు, మేము ఎక్కడ కూడా ఈ యొక్క ఇన్నోవేషన్ క్లెయిమ్ చేయలేదు, ఈ యొక్క ఇన్నోవేషన్ అనేది అసలు మాది కానే కాదు అని చెప్పుకొచ్చారు. అండ్ దాంతో పాటు ఇంకొక క్లెయిమ్ ఏం వేశారంటే ఈ యొక్క ఇన్నోవేషన్ అనేది కేవలం నేహా సింగ్ అనే ప్రొఫెసర్ తన యొక్క అత్యుత్సాహం వల్ల మా యూనివర్సిటీ అని క్లెయిమ్ చేస్తుంది అనేసి ఆమె మీద మొత్తం నింద అనేది వేసేశారు. ఆమె మీద మొత్తం నింద వేసేసి యూనివర్సిటీ నైస్ గా తప్పించేసుకుంది. యూనివర్సిటీ ఎప్పుడైతే ఈ లెటర్ రిలీజ్ చేసిందో మళ్ళీ మీడియా పర్సన్స్ ఆమెను అడిగారు. ఆమెను అడిగితే ఆమెకి ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుంది అంటే 6 అనేది నాకు 6 గా కనిపిస్తుంది, మీకు 9 గా కనిపిస్తుంది, అంతేగాని దాని యొక్క ఇన్నోవేషన్ లో కానీ డిఫరెన్స్ అనేది ఉండదు. అదే విధంగా ఈ యొక్క ఇన్నోవేషన్ అనేది నేను ఎక్కడ క్లెయిమ్ చేయలేదు, ఇది మేము చైనీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనేసి తర్వాత మాట్లాడుతున్నారు. అండ్ అగైన్ షీఈస్ డిఫెండింగ్ దట్. సో ఇప్పుడు ఈ యొక్క కాంట్రవర్సీ వల్ల ఇండియా ఇంత ప్రెస్టీజియస్ గా చేస్తున్న దానికి కూడా ఒక డెంట్ అనేది పడింది. అండ్ ఆ యూనివర్సిటీకి కూడా చాలా బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అనేది ఎంత ప్రెస్టీజియస్ గా చేస్తున్నామంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళ యొక్క ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ వచ్చినారు. అండ్ గ్లోబల్ టెక్ లీడర్స్, CEOs, అకాడమీస్, రీసెర్చర్స్ ఎంతో మంది ఈ యొక్క ఎక్స్పోకి, ఈ యొక్క సమ్మిట్ కి అటెండ్ అయ్యారు. ఇంత ప్రెస్టీజియస్ గా ఉన్న దాంట్లో ఈ యొక్క ఫేక్ ప్రొడక్ట్ ని, ఫేక్ ఇన్నోవేషన్ ని, ఫేక్ టెక్నాలజీని వాళ్ళు ఓన్ గా క్లెయిమ్ చేసుకున్నది 100% నేరం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తించాలి. 100 మంచి పనులు చేసినా సరే ఒక్క తప్పు చేస్తే అందరికీ కూడా ఒక్క తప్పు మాత్రమే కనిపిస్తుంది. అదే విధంగా ఈ యొక్క ఎక్స్పోలో 300+ ఎగ్జిబిటర్స్ ఉన్నారు. అందులో మన ఇండియా నుంచి ఎన్నో అద్భుతమైన ఇన్నోవేషన్స్ అనేది డిస్ప్లే చేశారు. కానీ ఒక రాంగ్ క్లెయిమ్ వల్ల మొత్తం ఆ ఎక్స్పో అంతా కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆ ఇన్నోవేషన్స్ అన్ని కూడా సైడ్ అయిపోయినాయి. ఈ గల్గోటి యూనివర్సిటీ చేసిన క్లెయిమ్ అనేది తప్పు. సో దానికి తగ్గినట్టు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళని ఎక్స్పో నుంచి వెకేట్ చేపించేసింది. దాంతో క్లోజ్. తర్వాత లీగల్ యాక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటుంది. దీన్ని ఇంత గ్లోబల్ ఎక్స్పోజర్ చేయడం అనేది తప్పు. దీని వల్ల బాగా బెనిఫిట్ అయ్యేది చైనా అండ్ USA. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ, టెక్నాలజికల్ హబ్స్ లో కానీ చైనా అండ్ USA నంబర్ 1 గా ఉంది. ఇండియాకి ఈ యొక్క ఏఐ ఇంపాక్ట్
సమ్మిట్ వల్ల చాలా బెనిఫిట్స్ రాబోతున్నాయి, చాలా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి, చాలా కొలాబరేషన్స్ రాబోతున్నాయి. ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది గ్రో అప్ అవబోతుంది. సో ఇటువంటి కాంట్రవర్సీస్ బయట తీసుకురావడం వల్ల ఇన్వెస్టర్స్ కూడా భయపడతారు. సో కొత్త ఇన్నోవేషన్ ఇక్కడ ఏమి ఉండదు, వీళ్ళు జస్ట్ కాపీ పేస్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనవసరం అనుకుంటారు. అండ్ కొలాబరేషన్స్ చేస్తే కూడా వీళ్ళు చేసే పని వల్ల మనం కూడా లాస్ అవుతాం, మన యొక్క రెప్యుటేషన్ కూడా తగ్గిపోతుందని కొలాబరేషన్స్ చేసుకునే కంపెనీస్ కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎవరైతే ఎక్స్పోలో వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ కానీ, టెక్నాలజీని కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కానీ తీసుకొని వస్తున్నారో ఒకసారి వాళ్ళు కానీ స్క్రూటినీ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. సో ఈ ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.